అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి తానా తదితర సంస్థల ద్వారా సేవలందిస్తున్న ప్రసాద్ తోటకూరను 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది. హోస్టన్లో ఆగస్టు 16, 17 తేదీల్లో బంగూరి ఫౌండేషన్, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగూరి చిట్టెన్రాజు తోటకూర ప్రసాద్ కు పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో సిలికాన్ ఆంధ్ర సీఈఓ రాజీవ్ చామర్తి, ప్రొఫెసర్ కాచాయిని విద్మహే, పలువురు ప్రముఖ సాహితీవేత్తలు తదితరులు హాజరయ్యారు. అమెరికాలో, ఇండియాలో తన సాహిత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు, 2 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను ఫ్రెస్కోలో స్థానిక తెలుగువారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఘనంగా సత్కరించారు. టెక్సాస్ రాష్ట్రంలో ఆయనకు అరుదైన గౌరవం లభించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక సాహిత్య రంగంలోనే కాకుండా సాంస్కృతిక రాయబారిగా, రచయితగా, దక్షిణ ఉత్తర భారతదేశాల వారధిగా తన రచనలతో సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యతను పెంపొందించినందుకు గాను టెక్సాస్ రాష్ట్రంతో పాటు ఆ రాష్ట్రంలోని లిటిల్ ఎల్మ్, గార్లాండ్, ఫ్రెస్కో నగరాలు ఆయన్ను అభినందిస్తూ లేఖలు రిలీజ్ చేశాయి. ఇక ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ, వీధి పడి చెప్పిన డబ్బులు సంపాదించే ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించిన తనకు ఆకలి విలువ తెలుసని, కట్టెలు కొట్టి పుస్తకాలు కొనుక్కున్న తాను 1972 ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభించి ఇప్పటి వరకు కొన్ని వేల సమావేశాల్లో మాట్లాడినప్పటికీ ఇలాంటి అరుదైన గౌరవం తనకు ఎదురై మాటలు రాని సందర్భం ఇదే ప్రప్రథమమని భావోద్వేగానికి గురయ్యారు. ఆయా నగరాల మేయర్లకు, ప్రజలకు, టెక్సాస్ రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడిన వక్తలు యార్లగడ్డ వ్యక్తిత్వం, సాధించిన విజయాలు, అజాత శత్రువుగా సాయపడే లక్షణాలు వంటి వాటిని కీర్తించి ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, ఆత్మచరణ్ రెడ్డి, గోపాల పొనంగి, డాక్టర్ తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారదా సింగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.